ఇరాన్-ఇస్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ట్రంప్ ఆదేశించిన ఎయిర్ స్ట్రైక్స్లో కొన్ని అణు కేంద్రాలు లక్ష్యంగా మారినా పెద్దగా నష్టం జరగలేదని యుఎస్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి డిప్లొమసీకి సిద్ధమని ప్రకటించారు. అయితే శాంతి చర్చలకు ముందు ఇస్రాయెల్ దాడులు ఆపాలని స్పష్టం చేశారు. ఈ మిడిల్ టెన్షన్ల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లలో డాలర్ డిమాండ్ కూడా బాగా పెరిగింది. బ్రిటన్ ఆధ్వర్యంలో గాజా వైపు వెళ్తున్న హ్యూమానిటేరియన్ ఫ్లోటిల్లా మద్లీన్ ను ఇస్రాయెల్ నౌకాదళం అడ్డుకుని అదుపులోకి తీసుకుంది. నాటో అత్యవసర సమావేశంలో రక్షణ వ్యయాన్ని కనీసం 5కి పెంచాలని తీర్మానించినా కొన్ని సభ్యదేశాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన అంతర్జాతీయ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.